హాయ్ గైస్, అందరికీ హాయ్ అండి. ఇప్పుడున్న సమాజంలో మనందరం ఎదుర్కొనే ఒక సమస్య ఏంటంటే పవర్. కరెంటు కష్టాలు అందరికీ కూడా సమానంగా ఉన్నాయి. పేదవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, మధ్యతరగతి వాడు లేదు, ఎవరికైనా సరే కరెంటు సమస్యలు అనేవి చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న సమస్య కరెంటు సమస్య. దీని కరెంటు సమస్య అంటారంటే కరెంట్ పవర్ కట్ అని కాదు, మన కరెంటు బిల్లు కట్టే విధానంలో అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకప్పుడు ఒక ఫ్యాను ఒక లైట్ మాత్రం ఉండేది, కొన్ని ఏళ్లలో టీవీలు ఉండేవి, అప్పుడు కరెంటు బిల్లు చాలా తక్కువ వచ్చేది. కానీ కాలక్రమేణా కాలం మారుతున్న సందర్భంలో ఒక్కొక్క ఇంటికి 4 ఫ్యాన్లు, 4 లైట్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు, హీటర్లు, ఇలా రకరకాలుగా పవర్ని ఎక్కువ మనం యూజ్ చేసుకున్నాం. అలాంటి తరుణంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం 10,000 అంతకు మించి కూడా పవర్ బిల్ వచ్చే సందర్భం అయితే కనబడుతుంది. అలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టే విధంగా మన ప్రధానమంత్రి గారు పిఎం సూర్య ఘర్ యోజన అనేసి ఒక చక్కటి పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఆ సోలార్ పథకం అనమాట. అదే పథకం గురించి పూర్తి డీటెయిల్స్ మన మచిలీపట్నంలో గంటా సతీష్ గారు అంటే గంటా సతీష్ గారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. లెజెండ్ విజన్ సతీష్ గారు అంటే కనుక తెలియని వాళ్ళంటూ మన మచిలీపట్నం పరిసర ప్రాంతాలు ఎవరు ఉండరు. ఎస్, ఏంటి లెజెండ్ సతీష్ ఓ పక్కన సూర్య ఘర్ యోజన అంటున్నాడు, ఈ లెజెండ్ సతీష్ అంటున్నారా? దాని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం. మనతో పాటు లెజెండ్ విజన్ సతీష్ అలియాస్ గంటా సతీష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఈ సూర్య ఘర్ యోజన అనే పథకం గురించి మీతో తెలుసుకోవడానికి వచ్చాను. అందుకని ముందుగా గంటా సతీష్ గారు అనే పేరు కన్నా కూడా ఈ లెజెండ్ విజన్ సతీష్ అనే పేరు మచిలీపట్నంలో అందరికి తెలిసిన పేరు. అసలు ఏంటి సార్ లెజెండ్ విజన్ సతీష్ అంటే ఎట్లా వచ్చింది పేరు? ఇది స్టార్టింగ్ నుంచి ఉంది, మరి ఎప్పటి నుంచో 8 years నుంచి ఉందండి. ఈ ఫస్ట్ లో వీడియో విహెచ్ఎఫ్ క్యాసెట్లు కానీ, వీడియో క్యాసెట్లు కానీ, డివిడీలు కానీ అలా వచ్చినానికి టెక్నాలజీ తగ్గట్టు తర్వాత మొబైల్స్ కానీ, మొబైల్ యాక్సెసరీస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఇలా కంటిన్యూ మేము చేసుకుంటూ వస్తున్నాం. అదే పద్ధతిగా ఇప్పుడు సూర్య ఘర్ యోజన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సూర్య ఘర్ యోజన కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా కరెంటు వినియోగించుకునే వాళ్ళు ఎక్కువ వినియోగించే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ సోలార్ ఉపయోగించుకుంటే ఎంత లాభం వస్తుందని చెప్పి అందరూ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ ప్రతి పేదవాడి నుంచి డబ్బు ఉన్నవాడు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఉద్దేశంతో ఈ సూర్య ఘర్ యోజన తీసుకొచ్చి అందరికీ తెలియపరుస్తున్నాం. ఫస్ట్లో కొద్దిగా అవేర్నెస్ లేదు, ఇప్పుడు కలెక్టర్ గారు పేరు చెప్పిన తర్వాత అవేర్నెస్ బాగా పెరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటున్నారు అనమాట. సతీష్ గారు, సూర్య ఘర్ యోజన పిఎం సూర్య ఘర్ యోజనలో సాధారణంగా ఏంటంటే చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంది. ఏంటంటే ఈ సోలార్ అంటే కనుక చాలా ఖర్చుతో కూడుకున్న పని, 3 లక్షలు అవుద్ది, మనకు వస్తే నెలకు 1000 రూపాయలు, 1500, 2000 కరెంటు బిల్లు వస్తుంది, ఆ 2000తో పోతే లక్షలు ఎక్కడ పెట్టుకుంటామన్న ఒక జనాల్లో ఒక భావన అయితే, అభద్రతా భావన అయితే ఉంది. అది ఎంతవరకు నిజం అంటారంటే ఎన్ని లక్షలు అవుతుంది దీనికి? అది చాలా అంతా ఒకప్పుడైతే ఇబ్బంది అండి, ఇప్పుడు లేదండి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు సపోజ్ 3 kV మనం పెట్టుకోవాలంటే 2,10,000 అవుతుంది. ఓకే, 2,10,000 అవుతుంది. దాంట్లో 90% బ్యాంక్ లోన్ ఇస్తుంది, 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే మిడిల్ ఎవరన్నా కూడా కనీసం ఒక 20,000, 30,000 చేతితో పెట్టుకుంటే ఈ యూనిట్ మొత్తం కంప్లీట్గా బిగించుకోవచ్చు. ఓకే, దీనికి సబ్సిడీ ఏమైనా ఉందా? ప్రభుత్వం సబ్సిడీ ఏమైనా ఉందా? దీనికి సబ్సిడీ ఇస్తున్నారండి. ఇది 1 kV తీసుకున్నా అనుకోండి 30,000 సబ్సిడీ వస్తుంది. అదే 2 kV తీసుకున్నా అనుకోండి 60,000 సబ్సిడీ వస్తుంది. అలాగే 3 kV పైన ఎబో ఎంత తీసుకున్నా కూడా 78,000 సబ్సిడీ వస్తుంది అన్నమాట. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారండి. ఓకే, అంటే 2,10,000లో 78,000 రూపాయలు సుమారుగా సబ్సిడీ. దీంట్లో మిగిలిన 1,30,000 ఉంటుంది. ఈ 1,30,000 మనం 10 years పేమెంట్ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు మీరు చెప్పారు దానికి గవర్నమెంట్ లోన్ కూడా వస్తుంది, 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. ఆ లోను ఏ పర్పస్లో ఇస్తారంటే నా ఉద్దేశం ఏ కోణంలో ఇస్తారండి? డాక్యుమెంట్స్ ఏం కావాల్సి వస్తాయి? ఫుల్ లోన్ ఇస్తారా? లోన్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ప్రతి సొంత ఉన్నవాడు ప్రతి ఒక్కరు దీన్ని ఎలిజిబుల్ అండి, వీళ్ళతో వాళ్ళతో అని లేదు. సొంత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ సివిల్ బ్యాంక్ వాళ్ళ లోన్ కావాలి, 7% రేట్ ఆఫ్ 700 ఉన్న వాళ్ళకి ఇది సివిల్ 700+ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతారు. తర్వాత దీనికి సాధారణ కొన్ని లోన్స్ రావడానికి ఏం జరుగుతుంది అంటే, మీరు సొంత ఇల్లు ఉన్నా సరే వాళ్ళకి ఎంప్లాయీస్ అయి ఉండాలి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ అయి ఉండాలి అని కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. దీనికి ఎంప్లాయీ ఉండాల్సిన అవసరం ఉందా, లేదా లోన్ ఓన్లీ హౌస్ ఉంటే సరిపోతుందా? ఓన్లీ హౌస్ ఉంటే సరిపోతుంది. వినియోగదారుడు, కరెంట్ వినియోగదారుడు ఉండి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులవుతారు. అదండి. దీనికి కూడా మనం పెట్టే ప్యానల్స్ మన షూరిటీ కింద ఇస్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇప్పుడు సాధారణంగా మనకి ఈ ప్రతిదానికి కూడా ఒక వారంటీ అనేది ఉంటుంది. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు 1 year వారంటీయా, 2 years వారంటీయా, 3 years వారంటీయా, 5 years వారంటీ అని ఒక ఉంటుంది వారంటీ. ఈ సూర్య ఘర్ యోజన ఈ ప్యానల్స్కి వారంటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
ప్యానల్స్కి వచ్చి ఏ కంపెనీ అయినా కూడా ప్యానల్ 25 years వారంటీ అండి. 5 years లో మేము యూనిట్ మొత్తం బిగించిన తర్వాత 5 years లో ఏం పోయినా రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తాం. పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తారు 5 years లోపు. ప్యానల్ పోయినా దానికి మీరు ఎక్విప్మెంట్ ఏమైనా పీస్ టు పీస్ ఇస్తారు. ఈ 5 years తర్వాత వారంటీ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎలా? అది సర్వీస్ వారంటీ ఉంటుందండి. సాధారణంగా దానికి ఎలాంటి సర్వీస్ వారంటీ ఉండొచ్చు మీరు ఇప్పుడు వరకు చూసిన వాటిలో? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? ఏదన్నా వాడికి దానికి లైట్ ఫంగస్ లాంటి పడితే క్లీన్ చేసుకుంటాం. కానీ ఏంటంటే మనం ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు ప్యానల్ క్లీన్ చేసుకుంటే దీంట్లో ఇక్కడ వేరే పోయేది కానీ అలా ఉండదు. ఏదన్నా క్లీన్ చేసుకుంటాం కానీ అలా మెయింటైన్ చేసుకుంటాం తప్ప దీనికి వేరే పోయేదని ఏమి ఉండదు. ఇప్పుడు మనకు సాధారణంగా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వాతావరణం బాగా ఎండలు వచ్చినప్పుడు లేదా వర్షం వచ్చినప్పుడు కొన్ని చెట్లు పడిపోతూ ఉండి ప్యానల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా మీరు వారంటీ ఉందా? అలాంటి దాంట్లోకి ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ ఉంది సార్. అది ఇన్సూరెన్స్ కూడా పెట్టుకుంటే వాళ్ళకి మినిమం వచ్చేసి నెలకి 400 రూపాయలు 500 రూపాయలు కేవీ పెట్టిన అది ఇన్సూరెన్స్ ఒకవేళ పెట్టుకుంటే అలా బ్రేక్ కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఇన్సూరెన్స్ కవరేజ్లో మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు దీనికి సుమారుగా 2,10,000 అవుతుంది, సబ్సిడీ పోను 1,30,000 పట్టు అవుతుంది సుమారుగా. అయితే ఏంటంటే సామాన్యుడు ఒక 1,000 రూపాయలు పెట్టి కరెంట్ బిల్లు కట్టుకుంటాడు. అలాంటి వాడు 2,00,000 పెడతాకి మీరు లోన్ ఇస్తారని చెప్తున్నారు. అయితే నెల 1,000 రూపాయలతో మా కరెంటు బిల్లు ఎలా వస్తుందో, అసలు బిల్లు వస్తుందా రాదా? బిల్లు వస్తుందండి. మినిమం ఛార్జెస్ టాప్అప్ ఛార్జెస్ కానీ మినిమం బిల్లు అలా వస్తుందన్నమాట. తర్వాత మనం ఎక్కడైతే మనం వినియోగించుకున్న తర్వాత రిమైండింగ్ ఉంటాయి కాబట్టి అది మనకి ఎలాగో వస్తుంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు మనం పే చేసినా అది మైనస్ చేసుకుని మన ప్రాఫిటే వస్తుంది కదా. అంటే మీరు ఇందాక మాట అన్నారు 3 kV అంటే మనం 3 kV అయితే కానీ 3 kV రోజుకి మనం ఎన్ని యూనిట్లు వాడుకుంటాం, ఎంత కరెంట్ కట్ అవుతుంది? మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ 1 kVకి 5 యూనిట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ 3 kV పెట్టుకున్నాను అనుకోండి, 5 × 30 సారీ 1 kV 5 కాబట్టి 3 kV అంటే 3 × 15 × 30 అంటే 450 యూనిట్లు అవుతుంది. సపోజ్ మనం 400 యూనిట్ ప్రొడ్యూస్ చేసిన మినిమం 250 యూనిట్ మన మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ 250 యూనిట్లు యూజ్ చేసుకుంటాను. రిమైనింగ్ 150 యూనిట్లకి ₹2 పడుతుంది కదా. ఎంత ఇదంతా అది మనకి రిటర్న్ వస్తుంది. ఈ పవర్ మనకి జనరేట్ అయింది మొత్తం మన ఇంట్లో మీటర్కి వెళ్తుందా లేదా దానికి ఏమన్నా సపరేట్ గా ఎక్కడ స్టోర్ అవుతుందా? స్టోరేజ్ ఇదంతా ప్రెసెంట్ ఇదంతా జరిగేది ఆన్ గ్రిడ్ అండి. సపోజ్ మనం ఈ 15 యూనిట్ ప్రొడ్యూస్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ప్రొడ్యూస్ అనేది సపోజ్ మనం పగలంతా మనం 5 యూనిట్లు 6 యూనిట్లు వాడుకున్నాం, రిమైనింగ్ ఎప్పుడైతే మనం యూజ్ చేసుకోము ఎక్స్టర్నల్ గా ఉందో అదంతా కూడా డైరెక్ట్ గా ఆన్ గ్రిడ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆన్ గ్రిడ్ కి మిగతా అంతా మనం దానికి బిల్ వస్తుంది. అలాగే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు సోలార్ పనిచేయదు కాబట్టి ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 వరకు మనం గ్రిడ్ నుంచి మనం కరెంట్ ఉపయోగించుకుంటాం. పగలంతా కూడా సోలార్ మీదే మనకి డైరెక్ట్ గా వాడుకుంటాం. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు సూర్యుడు పవర్ తీసుకోదు కాబట్టి మనకు ప్రొడ్యూస్ చేసిన పవర్ నుంచి వాడుకుంటాం. ఓకే సతీష్ గారు, ఇప్పుడు వరకు మీరు మచిలీపట్నంలో సుమారుగా ఎన్ని కరెంట్స్ ఇచ్చారు? మచిలీపట్నం వరకే సరౌండింగ్ ప్రాంతాలు కూడా ఇచ్చారా? ఇప్పుడు ఈ కలెక్టర్ గారు అవేర్నెస్ సెక్షన్ ద్వారా చాలా మంది ఉత్సాహంగా వస్తున్నారు. కానీ అంటే కొంతమంది లోన్ కోసం ఎక్కువ మేజర్ ప్రాబ్లం అవుతుందంటే మీరు కరెంట్ బిల్లు వేరే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే వినియోగదారు ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు మీద కరెంట్ ఉంటే వాళ్ళ మీద బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఫాస్ట్ గా అవుతుంది. చాలా మంది ఏమన్నారంటే వాళ్ళ నాన్నగారి పేరు తాతల పేర్లు ఉన్నాయి, అవి డాక్యుమెంట్స్ చేంజ్ చేయాలి, ఎలా చేయాలంటే ఎక్కువ అక్కడ పెండింగ్ పడుతుంది మేడం. అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ కూడా ఈ ఏడీ గారు అంతా కూడా ఫాస్ట్ గానే చేస్తున్నారు. కానీ కొద్దిగా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? అంటే ఇది ప్రభుత్వ పథకం కదా, ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? 100% సార్. రీసెంట్ గా మేము ఒక కస్టమర్ దగ్గరికి సబ్సిడీ కూడా 15 రోజులు 4 రోజులు టైం పట్టేది. ఈ మధ్య కాలంలో చాలా ఫాస్ట్ గా మేము పెట్టిన 10 days లో కూడా కస్టమర్ కి సబ్సిడీ పడిపోతుంది. సబ్సిడీ కూడా 10 days లో పడిపోతుంది. మీకు ఇది కాంటాక్ట్ చేయాలంటే కనుక ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే ఈ సోలార్ కావాలనుకోండి, నేను మీకు కాంటాక్ట్ చేశాక ఎన్ని రోజుల్లో అది ఫిట్ చేస్తారు? అదే సార్, మీరు క్యాష్ పేమెంట్ అయితే మేము క్యాష్ చేసిందంటే 7 to 10 days లో ఫిట్ చేస్తాను. అదే బ్యాంక్ లోన్ వచ్చినప్పుడు బ్యాంక్ ప్రాసెస్ ఆ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ దాన్ని బట్టి ఒక 10 days 20 days ఒక్కొక్కరు ఉంటే ఫాస్ట్ గానే అయిపోతుంది, ఒక్కొక్కరు టైం పడుతుంది. యావరేజ్ కూడా 1 month లో మనం అప్లై చేసిన కానీ 1 month లో మనం అయితే ఈ యూనిట్ బిగించవచ్చు. ఓకే, అంటే 1 week నుంచి 1 month లోపు యూనిట్ బిగించవచ్చు. సబ్సిడీ అనేది మనం డైరెక్ట్ గా క్యాష్ పెట్టి కొంటేనే వస్తుందా లేదా బ్యాంక్ లోన్ ద్వారా కూడా వస్తుందా? అది వస్తే ఎలా మనకి రిఫండ్ వస్తుంది? అది
బ్యాంక్ నుంచి చూస్తే కాదండి. ఇప్పుడు సపోజ్ మనం అప్లై చేసిన తర్వాత సూర్య గారు అప్లై చేసిన జన్ధన్ అప్లై చేసిన తర్వాత ముందు మన సబ్సిడీ గ్రాంట్ అవుద్ది. ఆ గ్రాంట్ అయిన డాక్యుమెంట్స్ అని తీసుకెళ్ళి మనం క్యాష్ అయితే క్యాష్ పేమెంట్ చేస్తాం, అలాగే లేదంటే ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి బ్యాంక్లోకి వెళ్తే బ్యాంక్ ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్లో మొత్తాన్ని అయిపోయిన తర్వాత మన అకౌంట్లో సపోజ్ మీరు క్యాష్ పెట్టుకున్నాను మీ అకౌంట్లో పడుతుంది, లేదు మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నాను మీ అకౌంట్లో పడితే దాన్ని బ్యాంక్ లోన్ దాని నుంచి క్యాష్ పెట్టుకుంటే కదా స్పాట్ లో వచ్చేస్తుందా? ఏదైనా అంతే. మనం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మన స్మార్ట్ మీటర్ బిగిచ్చేస్తామో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంత బిగిచ్చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ స్మార్ట్ మీటర్ బిగిచ్చేసిన తర్వాత ఈ నెల 25, 26 తారీఖు బిగించాం అనుకోండి, ఫస్ట్ తారీఖులో వచ్చేప్పటికి మనకి మీటర్కి చూస్తున్నాగా వచ్చాయనుకోండి, అప్పుడు స్మార్ట్ మీటర్ ఉందనుకోండి 6వ తారీఖు 10వ తారీఖు లోపల పడిపోతుంది. అది క్యాష్ పేమెంట్ అయినా లోన్ పేమెంట్ అయినా ఏదైనా సరే సుమారుగా ఒక 1 మంత్ పడచ్చు. లేదు మనం యూనిట్ మొత్తం 15వ తారీఖు బిగించాం అనుకోండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ కరెంట్ బిల్ వచ్చేటప్పటికి వాళ్ళు మీటర్ వచ్చి చెక్ చేసుకున్నప్పుడు స్మార్ట్ మీటర్ వచ్చింది అనుకోండి, ఆ మంత్లోనే 2వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు 10వ తారీఖు లోపు పడుతుంది మేడం. ఏదైనా సుమారుగా 1 మంత్ లోపు అయితే ఆ సబ్సిడీ అమౌంట్ పడిపోతుంది. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ కరెక్ట్ గా ఉంటాయి. ఓకే గారు, ఓన్లీ ఒక మోడలే ఉంటుందా, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయా, ప్రైస్ వేరియేషన్ ఉంటుందా? ఉంటుందా, దీంట్లో టాప్ కార్న్ ఉంటుంది, బైఫికేషన్ ఉంటుంది, ఇలా టాప్ కార్న్ ఉన్నట్లు హైయెస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి జనరేషన్ పెరుగుతూ ఉంటుంది, ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది మేడం. అంటే సుమారుగా ప్రైస్ ఇప్పుడు మీరు ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? 2,10,000 నుంచి 2,40,000 దాకా ఉంటుంది. 2,10,000 నుంచి 2,40,000 వరకు కొంచెం వేరియేషన్ అటు మనం పెట్టిన మోడల్ బట్టి అట్లా ఉంటుంది. ఓకే సతీష్ గారు, ఇప్పుడు మన అడ్రస్ అంటే మన ఆఫీస్ అడ్రస్ అంటే ఇదేనా, ఇంకా వేరే ఏమైనా ఆఫీస్ అడ్రస్ ఉందా? లేదమ్మా, ఇక్కడ ఇదే అడ్రస్. మీ ఫోన్ నెంబరు ఈ మచిలీపట్నం మెయిన్ మున్సిపల్ పార్క్ ఎదురుగుండా లిజనెంట్ విజన్ షాపు, ఇదే మెయిన్ అడ్రస్. ఓకే సతీష్ గారు, ఈ దాదాపు 1,500 మంది దాకా మీరు మచిలీపట్నం అతి త్వరగానే ఈ సోలార్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే కలగన్నారో అది మచిలీపట్నం నెంబర్ 1 గా మీరు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటూ, సూర్య గారి యోజన ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఓకే అండి, విన్నారు కదా, ఈ సూర్య గర్ యోజన, పిఎం సూర్య గర్ యోజన అనేది ఒక సాధారణ రేకుల షెడ్ కాడి నుంచి ఒక సింగిల్ స్టేర్ అవ్వచ్చు, ట్రిపుల్ స్టేర్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి అర్హులండి. అలాగే మీరు కనుక ఇది పెట్టించుకుంటే కనుక మినిమం వచ్చి 2,10,000 నుండి మ్యాక్సిమం 2,40,000 వరకు అయితే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా 78,000 రూపాయలు ఆ ప్రభుత్వం నుంచి సబ్సిడీ అయితే కూడా ఉండడం జరుగుతుంది. ఆ సబ్సిడీ కూడా మనకు అతి తక్కువ టైంలో, అంటే ఒక వారం రోజుల నుంచి 15 రోజుల నుంచి ఒక నెల రోజుల లోపే సబ్సిడీ కూడా మనకు పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే కనెక్షన్ కూడా మనకు వారం నుంచి ఒక 15 రోజుల లోపే కనెక్షన్ బిగించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే లోను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అంటే వాళ్ళే ప్రొవైడ్ చేయడం వాళ్ళ జేబులో డబ్బులు అయితే ఇవ్వరు, కానీ లోను ఇప్పించే మార్గాన్ని వాళ్ళే చూపిస్తారు. దానికి మనకు ఉండాల్సిన అర్హత ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి, పవర్ బిల్లు మన పేరున ఉండాలి, అలాగే మన సివిల్ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్. మన సివిల్ స్కోర్ 700+ అయితే కనుక ఉంటే కనుక లోన్ మనకి ఒక 48 గంటల నుండి 10 రోజుల లోపే లోన్ మనకి శాంక్షన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సబ్సిడీ కూడా 48, సబ్సిడీ కూడా ఒక వారం నుంచి నెల రోజుల లోపే మనకి పడే అవకాశం కనిపిస్తుంది. ఇది క్యాష్ పెట్టి డైరెక్ట్ కొనుక్కున్నా కానీ, అలాగే లోన్ ద్వారా కొనుక్కున్నా కానీ దీన్ని సబ్సిడీ అయితే కనుక ఒక నెల రోజుల లోపు మనకి పడే అవకాశం కనిపిస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కింద ఈ వీడియో మీద మీ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా వేస్తాము, ఖచ్చితంగా చూడండి. అడ్రస్ మీకు మరొకసారి చెప్తున్నాను. మన మచిలీపట్నంలో రేవతి సెంటర్ నుండి కోనే సెంటర్కి వెళ్ళేటప్పుడు మున్సిపల్ పార్క్ ఎదురుగుండా లిజనెంట్ విజన్ అని ఒక షాప్ ఉంటుంది. ఆ లిజనెంట్ విజన్ మెయిన్ అడ్రస్, ఈ ఆఫీస్ అడ్రస్ అయితే ఆయన నెంబర్ కూడా కింద డిస్ప్లే చేస్తాము. ఖచ్చితంగా సూర్య గర్ యోజన, పిఎం సూర్య గర్ యోజన అందరూ ఉపయోగించుకుని దేశాన్ని మరొక ముందుకు వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.